హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి 2 days బ్యాక్ ఎంటీఎస్ నోటిఫికేషన్, ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది గాయస్. సో అసలు ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏముంటుంది, దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి టోటల్ ఈరోజు మనం క్లియర్ కట్ ఎప్పుడు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలి, ఇలా మొత్తం మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గాయస్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి గాయస్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ఈజీగా, అంటే జాబ్ తొందరగా గెటిన్ కావాలంటే ఈ నోటిఫికేషన్లో త్వరగా కట్టుకోవచ్చు గాయస్. ఎందుకంటే ఎట్లాగా మన రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి ప్రజెంట్ లేవు కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి గాయస్. ఎవరైతే మన టీజీపీఎస్ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి గాయస్. ఓకేనా? ఓకే గాయస్, ఈరోజు మనం ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి అసలు దీనికి సంబంధించి టోటల్ పూర్తి వివరణ అనేది ఒకసారి చూద్దాం గాయస్. ఓకేనా? ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ కమిషన్ సంబంధించి నోటిఫికేషన్ గాయస్. ఓకేనా? మల్టీ టాస్కింగ్ ఓకేనా నోటిఫికేషన్ ఇది 2020 సంవత్సరం సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది 2 days బ్యాక్ రిలీజ్ కావడం జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ తేదీ ఎప్పుడు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి పీఈటీ ఏమేమి ఉంటాయి, దీనికి సంబంధించి టోటల్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? గమనించగలరు. ఓకే, అప్లికేషన్ తేదీ వచ్చేసి జూన్ 26 తారీఖు 2025 నుండి జూలై 24 తారీఖు వరకు గాయస్. ఓకేనా? జూన్ 26 తారీఖు నుంచి జూలై 24 తారీఖు వరకు అప్లికేషన్ తేదీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? గమనించగలరు అందరూ. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వరకు కేటాయించడం జరిగింది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు కేటాయించడం జరిగింది. ఇందులో 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓకేనా? బీసీ వాళ్ళకు 7 years, అంటే ఈ 18 to 25 years కాకుండా ఎక్స్ట్రా 5 years +7 years అనేది ఇవ్వడం జరిగింది గాయస్. గమనించగలరు. ఎవరైతే ఈ 18 నుంచి 20 సంవత్సరాలు, అంటే 7 కలుపుకుంటే 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు గాయస్. ఓకేనా? గమనించగలరు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ 10వ తరగతి ఎవరైతే పాస్ అవుతారో మీరందరూ ఈ 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఈ పేపర్ 1 ఎంత ఉంటుంది, పేపర్ 2 ఎన్ని మార్కులు కూడా ఒకసారి చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 sections ఉంటాయి, 2 sectionల వైజ్ ఉంటుంది. అందులో ఫస్ట్ సెషన్, సెకండ్ సెక్షన్ అని 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసి 20 marks అర్థమెటిక్, 20 మార్కులు అర్థమెటిక్ ఉండడం జరుగుతుంది, 20 మార్కులు రీజనింగ్ ఉండడం జరుగుతుంది. మొత్తం 40 మార్కులకు ఉంటుంది ఫస్ట్ సెషన్. ఓకేనా? మొత్తం 40 మార్కులకు ఉంటుంది. ఓకే గైస్. నెక్స్ట్ సెకండ్ సెషన్ వచ్చేసి 25 marks జిఎస్, 25 marks ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ గ్రామర్, 25 మార్కులు ఇంగ్లీష్ గ్రామర్, 25 మార్కులు మన జిఎస్ సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ జిఎస్లో ఆల్ టాపిక్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలా టోటల్ మన జిఎస్ సంబంధించి ఇండియన్ హిస్టరీ తర్వాత కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? గమనించగలరు. ఇది వచ్చేసి 25 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 సెక్షన్లుగా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అని ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో అవి ఉంటాయి, సెకండ్ సెక్షన్లో వచ్చేసి జిఎస్ ఇంగ్లీష్ ఉంటుంది గ్యాస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పీఈటీ. ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ అనేది ఏముంటాయి, అసలు ఈ పీఈటీకి సంబంధించి అబ్బాయిలకి చెస్ట్ ఎంత ఉంటుంది, అబ్బాయిలకు హైట్ ఎంత ఉంటుంది, తర్వాత వచ్చేసి అమ్మాయిలకు హైట్ ఎంత, అమ్మాయిలకు మిగతా అంటే అన్నీ ఏమేమి ఉంటాయని చెప్పేసి చూద్దాం గ్యాస్. ఓకేనా? పీఈటీ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి అబ్బాయిలకు మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్లు 15 నిమిషాలు. ఓకేనా? 1600 మీటర్లు 15 నిమిషాలలో నడవాలి ఇది. ఓకేనా? రన్నింగ్ కాదు, నడవాలి. వాకింగ్ టెస్ట్ ఇది, వాకింగ్ టెస్ట్. ఓకేనా? వాకింగ్ టెస్ట్. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసి, ఫీమేల్కి వచ్చేసి 1000 మీటర్లు అంటే 1 km 20 నిమిషాలు. ఫీమేల్ అమ్మాయిలు వచ్చేసి 1 కిలోమీటరు 20 నిమిషాల్లో నడవాలి గాయస్. ఓకేనా?
ఇది పీఈటీ. నెక్స్ట్ వచ్చేసి మేల్స్కి అబ్బాయిలకు చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే అంటే పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్లు అనేది పెరగాలి. ఇది అబ్బాయిలకి. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిలకు ఎత్తు వచ్చేసి 157.5 సెంటీమీటర్లు ఉండాలి. అబ్బాయిలకి ఎత్తు వచ్చేసి 157.5 సెంటీమీటర్లు ఉండాలి. ఖచ్చితంగా ఎత్తు అనేది 157.5 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ప్రతి విద్యార్థి. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్కి ఎత్తు వచ్చేసి అమ్మాయిలకు ఎత్తు వచ్చేసి 152 సెంటీమీటర్లు ఉండాలి. 152 సెంటీమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పీఈటీలో బరువు కూడా చూస్తారు. బరువు వచ్చేసి ఫీమేల్స్కి 45 కేజీలు ఉన్న ఫీమేల్స్ అంటే ఆడవారు వచ్చేసి బరువు 45 కేజీల వరకు ఉండాలి మినిమం. ఓకేనా. పీఈటీకి సంబంధించి మెయిల్ హైట్ వచ్చేసి 1600 మీటర్స్. ఫీమేల్ హైట్ మేల్ రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్. మేల్ వాకింగ్ టెస్ట్ వచ్చేసి 1600 మీటర్లు. ఫీమేల్ వాకింగ్ టెస్ట్ వచ్చేసి 1000 మీటర్ అంటే ఒక 1 కిలోమీటర్స్. ఓకేనా. ఈరోజు పీఈటీకి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్ను. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇలా చూసినాం, ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అంటే ఈ ఎంటీఎస్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఉండొచ్చు గైస్. ఓకేనా. సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఉండొచ్చు. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబరు 2025 సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి లక్షలలో అప్లై చేస్తారు కాబట్టి సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలోనే ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, గమనించగలరు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి గైస్. ఎందుకంటే చాలా మంచి పోస్ట్ ఇది. క్వాలిఫికేషన్ కూడా 10th క్లాసే కాబట్టి అప్లై చేసుకోండి. ఓకేనా. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. టీజీపీఎస్సీ యూనివర్సిటీ అనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాని గైస్. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.